హాయ్ ఫ్రెండ్, నేను మీరు చూసిన మై బ్లాగ్ సరీష్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే నేను బెస్ట్ బై ల్యాప్టాప్స్ షాప్లోనైతే ఉన్నాను. ఇది వచ్చేసి మనకు అమీర్పేట్లో ఉంది. అండ్ ప్రజెంట్ నేను హైదరాబాద్ సిటీలో అమీర్పేట్ దగ్గర నేను బెస్ట్ బై ల్యాప్టాప్ షాప్లో ఉన్నాను. ఇక్కడ అయితే మీరు నా ముంగడ చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ మ్యాక్ ల్యాప్టాప్స్ ఉన్నాయి, హెచ్పి, డెల్, థింక్ ప్యాడ్, సో మెనీ ల్యాప్టాప్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ప్రైస్ గురించి అయితే ఒకటి డిస్కషన్ చేయకండి, ఎందుకంటే మంచి ల్యాప్టాప్ కావాలన్నప్పుడు మనం ప్రైస్ కూడా దాని తగ్గట్టే ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. మనకు ఈ షాప్లోనైతే 300+ ల్యాప్టాప్ స్టాక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క ల్యాప్టాప్ అయితే అవైలబుల్గా మీకు అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ మనకు స్టార్టింగ్ i3 జనరేషన్ నుంచి మొదలు పెడితే i3, i5, i7, i9 అండ్ మ్యాక్ ల్యాప్టాప్స్, ప్రోస్ ప్రతి ఒక్కటి అయితే మనకి ఈ షాప్లోనైతే అవైలబుల్గా ఉంటుంది. ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసి 12,000 నుంచి మొదలు పెడితే మనకు మోర్ దెన్ lakh దాకా ప్రైస్ అయితే అవైలబుల్గా ఉన్నది. ప్రతి ఒక్కటి మింట్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ల్యాప్టాప్స్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కటి i3లో మనకి ఎట్లా ఉంది, i5లో ఎలా ఉన్నాయి, i7లో, i9లో, మ్యాక్లో ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో మీరు చూస్తూ ఉంటారు. ఓకేనా? అండ్ ఇదే ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్లో మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఈ వీడియోకి ఒకసారి లైక్ వేసుకోండి. ప్రజెంట్ నేను బెస్ట్ బై ల్యాప్టాప్స్ లో ఉన్నాను. అన్న కూడా మనతోనే ఉన్నారు. ఆయన అన్న, మీ పేరు? అయ్యప్ప. అన్న, ఇప్పుడు మన షాప్ లో ఏ జనరేషన్ నుంచి స్టార్ట్ ఉంది, ఎంత ప్రైస్ నుంచి ఉంది? మనకి స్టార్టింగ్ ప్రైస్ 12,000 i3 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 1 lakh అబౌవ్ వరకు i9 వరకు అవైలబుల్ ఉన్నాయి. i3 జనరేషన్ లా ఎంత ప్రైస్ తోటి స్టార్ట్ ఉంది, i5 లా ఎంత ప్రైస్ తోటి ఉంది, i7, i9 ఒక మ్యాక్ లా ప్రతి ఒక్క ల్యాప్టాప్ ఓపెన్ చేసి దాని డీటెయిల్స్ నేను చూపిస్తా. ఇది చూసుకోవచ్చు మీరు. Lenovo IdeaPad చాలా చూసుకోవచ్చు, చాలా నీట్ కండిషన్ ఉంటుంది. Lenovo IdeaPad i3 6th జనరేషన్ వస్తుంది. 8GB RAM, 256GB SSD వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 12,000 మాత్రమే. చూసుకోవచ్చు, 8++ కండిషన్లో ఉంటుంది ల్యాప్టాప్ అయితే. ల్యాప్టాప్ చూడండి, Lenovo ఏకదమ్ ఉన్నది. 8GB 256 SSD అండ్ మీరు చూస్తే తీసుకొని వెళ్ళిపోతారు. ప్రైస్ వచ్చేసి 12,000. సో చాలా అంటే రీజనబుల్ ప్రైస్. i3లో 6th జనరేషన్, మళ్ళీ 12,000 ప్రైస్ లో మళ్ళీ 8GB RAM, 256 SSD, మళ్ళీ మింట్ కండిషన్, ఇంత డెంట్ స్క్రాచ్ ఏది లేదు. చూస్తే బాడీ కూడా చూడండి ఎంత నీట్ గా ఉందో. 12,000 ప్రైస్. ఒకసారి ఇక్కడ విజిట్ అవ్వండి. ఇలాంటి ల్యాప్టాప్స్ ఇంకా చాలా ఉన్నాయి, మీకు చూస్తేనే ఫిదా అయిపోతారు. నా ముంగట డిస్ప్లేలో కనబడుతుంది కదా, Lenovo, హెచ్పి, మ్యాక్, డెల్, Lenovo థింక్ ప్యాడ్, సో మెనీ ల్యాప్టాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి. ఇంకొక నెక్స్ట్ మోడల్ చూపిస్తా. ఎక్కువ మనకి కార్పొరేట్ ల్యాప్టాప్ ఇయే యూస్ చేస్తారు ఎక్కువ. బిజినెస్ పర్పస్, మీకు కోడింగ్ కి, పైథాన్ కి, జావాకి, ఎక్లిప్స్ కి అన్ని పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ల్యాప్టాప్ అయితే. డెల్ లాటిట్యూడ్ 7480 మోడల్, i5 6th జనరేషన్, 8GB RAM, 256GB SSD. మన బెస్ట్ ల్యాప్టాప్స్ ప్రైస్ వచ్చేసి 19,000 కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎక్దమ్ ఉంటుంది మోడల్ అయితే. చూసుకోవచ్చు, కండిషన్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. చూడండి, అసలు సిల్లు పీస్ మనం షోరూమ్ లో పోయి ల్యాప్టాప్ కొంటే ఎట్లా బయటకు వస్తుందో సేమ్ అట్లనే ఉన్నది. ఇక మీరు చూసే ఫిదా అయిపోతారు. దీనికి వచ్చేసి మనము ఇది i5 6th జనరేషన్. i5 అంటే ఇప్పుడు ట్రెండింగ్ లా చాలా మంది యూజ్ చేసేది ఇదే. అండ్ ఎక్కువ మంది కూడా i3లో 11th జనరేషన్ ఎక్కువ పర్చేజ్ చేస్తున్నారు. అండ్ బిలో 30,000, 35,000 లోపు. తర్వాత కొంచెం బడ్జెట్ ఉన్న వాళ్ళు అయితే i5లో మనకు 5th నుంచి ఏవో వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళ పనికి ఇచ్చేదంటే i5లో మనం 5th జనరేషన్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. అన్న, మనకి ప్రతి ఒక్క ప్రైస్ మాట్లాడుతున్నాం కదా, నెగిషియబుల్ ఎంత వరకు ఉండొచ్చు? 1,050 అట్లా, మినిమం 1,500 అట్లా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా వీడియో చూసి ఈ బెస్ట్ వే ల్యాప్టాప్స్ ని ఎవరైనా షాప్ ని విజిట్ చేసినట్టయితే మినిమం 1000 నుంచి 1,500 మధ్యలో మీకు డిస్కౌంట్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తారు. అండ్ మీకు జెన్యూన్ ప్రతి ఒక్కటి జెన్యూన్ ఉంటుంది. అండ్ ల్యాప్టాప్స్ కూడా సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ ఉంటే మనకు మినిమం ఒక 2-3 months వాడిన తర్వాత ఖరాబ్ అయిపోతాయి, ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కదా అని ఒక థాట్ ఉంటుంది అందరికి. అది కూడా నేను డౌట్ క్లియర్ చేసా. అన్న, మన దగ్గరికి ఎవరైనా కస్టమర్ వచ్చి ల్యాప్టాప్ కొంటే సర్వీస్ ఏమన్నా ఏంటంటే ఒక 15 days లోపు మనం రీప్లేస్మెంట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఒక ల్యాప్టాప్ తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్న తర్వాత నాకు ఈ యాప్కి యూజ్ అవ్వట్లేదు, సమ్ అప్లికేషన్స్ యూజ్ అవ్వట్లేదు అని చెప్తారు. కాబట్టి వాళ్ళ కోసం అనేది మనం 15 days రీప్లేస్మెంట్ పెడతాం. వాళ్ళకి 15 days లోపు నచ్చకపోయిందంటే వేరే ల్యాప్టాప్ వాళ్ళు తక్కువ లేదన్నా తీసుకోవచ్చు, హై అండ్ బడ్జెట్ లో తీసుకోవచ్చు, వాళ్ళ చాయిస్. ఇంకా మనీ రీప్లేస్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందా? విత్ ఇన్ 5 days లో మనీ రీప్లేస్మెంట్ ఉంటుంది. అంటే విత్ ఇన్ 5 days లో మనం మనీ రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, విత్ ఇన్ 5 days లో మనం అయితే మనీ కూడా తీసుకోవచ్చు. మీరు వాడిన తర్వాత మీకు నచ్చకపోతే ఓకే, కొంచెం నాకు బగ్స్ ఉన్నాయి, సో కొంచెం ల్యాగ్ ఉంది అనుకున్నప్పుడు ల్యాప్టాప్ విత్ ఇన్ 5 days లో మీరు పర్చేజ్ చేసిన కాడ నుంచి వచ్చి సబ్మిట్ చేసేసి మీ మనీ తీసుకోవచ్చు. అంటే విత్ ఇన్ 15 days వరకు అయితే ఏమవుతుందంటే ఇదే తీసుకోవచ్చు, ఇదే ఉంచుకోవచ్చు, లేదు అంటే వేరే అంటే హై ఎండ్ మోడల్కి వెళ్ళొచ్చు, లో మోడల్కి వెళ్ళొచ్చు. మీరు డిపెండ్ అపాన్ యువర్ మనీ
అంతేగా. సో నెక్స్ట్ సర్వీస్ వారంటీ వచ్చేసి 1 ఇయర్ సర్వీస్ వారంటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఏదైనా సమ్ పార్ట్స్ పడితే వాళ్ళు కస్టమర్ పే చేసుకునేలాగా మనం ఫ్రీగా సర్వీస్ చేసి ఇచ్చేలాగా. నార్మల్ విండోస్ ల్యాప్టాప్ అయితే 1 ఇయర్ ఇస్తాం. అలాగే మనం యాపిల్లో వచ్చేసేటప్పటికి 15 డేస్ రీప్లేస్మెంట్ ఉంటుంది, 6 మంత్స్ సర్వీస్ ఉంటుంది. యాపిల్లో అయితే 6 మంత్స్ ఇస్తాం మనం, విండోస్లో అయితే మీకు 1 ఇయర్ వస్తుంది. ఓకే, ఇది బెటర్ అన్న. 1 ఇయర్ అంటే ఇప్పుడు సపోజ్ ఇన్నర్లో మనకి ఏదైనా డిస్ప్లే పోయినా డిస్ప్లే మనం సైడ్ నుంచి మనీ చార్జ్ చేస్తారు. మనీ సర్వీస్ కి అయితే ఏం పే చేయడం ఉండదు. ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో సర్వీస్ ఇచ్చేస్తాం. ఓకే అన్న. మీకు నెక్స్ట్ ఇంకొకటి అల్ట్రా స్లిమ్ వస్తుంది. ఇది చూసుకోవచ్చు, లినోవో థింక్ప్యాడ్ X1 కార్బన్. చాలా స్లిమ్ ఉంటుంది ల్యాప్టాప్, వెయిట్ లెస్ అనమాట. చాలా స్పీడ్ ఉంటుంది అన్న ల్యాప్టాప్. X1 కార్బన్ ఇది i7 8th జనరేషన్ 60 GB ర్యామ్ 256 GB SSD. ప్రైస్ అన్న ఇది వచ్చేసి ప్రైస్ 33,000 మనం ప్రొవైడ్ చేస్తున్నాం. 33,000. సో 33,000 కానీ దీని గురించి మాట్లాడితే ఆ 33,000 కూడా చాలా లెస్ అనిపిస్తుంది. ఎందుకంటే i7 8th జనరేషన్ ఒకసారి మనం షాప్లోకి వెళ్ళిపోయినామంటే ఆ ప్రైస్ ఇంటనే షాక్ అవుతాం, మన చెవులు గిలగిలా అంటాయి. అట్లా ఉంటుంది ప్రైస్ కూడా i7 అంటే. సో ఇది i7 8th జనరేషన్ అండ్ 16 GB ర్యామ్ 256 SSD. ఇక ప్రైస్ గురించి అంటే 33,000. ఇది మొత్తం స్లిమ్ ఉంది, అల్ట్రా స్లిమ్ అంటే ఇక అల్ట్రా ఉన్నది. ఇంత స్లిమ్ మనం ఇట్లా క్యారీ చేస్తే ఒక లుక్ ఇదా అవుతాం. బాగుంది ల్యాప్టాప్. ఇక్కడ ప్రతి ఒక్క ల్యాప్టాప్ అయితే నేను చూసినంత వరకు అయితే ఇక ఏకదమ్ ఉన్నాయి. ఇక మనం ఇంకో మాట్లాడిన అవసరం లేదు. వన్ థింగ్ నేను అనుకునేది ఏంటంటే ఇన్నర్ ఫీలింగ్ లో ఒక ల్యాప్టాప్ కొందామని వస్తాం, కానీ దానికన్నా బెటర్ ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళిపోయేదాకా అయితే అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ ప్రైస్ కూడా చాలా నెగిషియబుల్ ఉన్నది అండ్ మళ్ళీ డిస్కౌంట్ కూడా ఉంటుంది. అలాగే ఇంకోటి i7 లో చూపిస్తా. నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు, i7 5400 మోడల్. ఇది i7 8th జనరేషన్. ఇది కూడా చాలా నీట్గా ఉంటుంది కండిషన్. i7 8th జనరేషన్ 8 GB ర్యామ్ 256 GB SSD 14 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది. చాలా నీట్గా ఉంటుంది. దీని ప్రైస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తే ఓన్లీ 26,000కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం మన బెస్ట్ ల్యాప్టాప్ అనేది. ఓకే, మనకు అది కూడా సేమ్ జనరేషన్ కాకపోతే అల్ట్రా స్లిమ్, దీనికంటే అది ఎక్కువ అనమాట. సో దానికోసమని అది వేరే ఉంటుంది. i7 8th జనరేషన్ ఇది డెల్ 8 GB ర్యామ్ 256 GB 26,000 అంటే 26,000 లో మీరు ఒక అరౌండ్ 80,000 ఎబో ఉన్న ఒక ల్యాప్టాప్ ని పర్చేజ్ చేస్తున్నారు. ఒక 26,000 అంటే ఎంత స్పీడ్ ఉంటుంది అంటే ల్యాప్టాప్ వాడితే మీరు ఫిదా అయిపోతారు. చూడండి ల్యాప్టాప్ ఎంత నీట్గా, చిన్న స్క్రాచ్ ఏది లేదు. ఓపెన్ చేసి చూడండి. అంటే షోరూమ్ పీస్ ఎట్లా బాక్స్ నుంచి తీస్తే ఎట్లుంటుందో సేమ్ అదే విధంగా ఉన్నది. ప్రతి ఒక్క ల్యాప్టాప్ అయితే ఏకదమ్ ఉన్నది. గుర్తుపెట్టుకోండి, విండోస్కి అయితే 1 ఇయర్ సర్వీస్ ఫ్రీ, ఓకేనా. మ్యాక్ ఏంటంటే ఒక 6 మంత్స్ ఫ్రీ ఉంటుంది. ఒకవేళ మీకు ల్యాప్టాప్ వాడిన తర్వాత నచ్చలేదు, ఒక 15 డేస్ వరకు నేను హై ఎండ్ చేంజ్ అయిపోతాను అనుకుంటే వచ్చి వీళ్ళతో మాట్లాడండి అన్నగారితో. సో వితిన్ 15 డేస్లో ల్యాప్టాప్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ వితిన్ 5 డేస్లో ల్యాప్టాప్ నచ్చలేదు, ల్యాగ్ బాగా అవుతుంది అనుకుంటే వచ్చి సబ్మిట్ చేసేసి మీ మనీ మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చు, ఓకేనా. అండ్ మ్యాక్లో ఎట్లా ఉందన్నా, మ్యాక్లో కూడా చూపిస్తుంది. ఇంకొక మోడల్ ఉంది మన దగ్గర. ఇది i7 360 డిగ్రీ వస్తుంది ల్యాప్టాప్. ఇది ఓకే, టోటల్ 360 టచ్ ల్యాప్టాప్ యూస్ చేసుకోవచ్చు. మీకు దీనికి పెన్ కూడా వస్తుంది. ఇట్లా పెన్ కూడా వస్తుంది దీనికి ఆల్రెడీ. మనం ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేసుకున్నప్పుడు లేదంటే డయాగ్రామ్ చేసుకున్నప్పుడు మనం సింపుల్గా మనం చేసుకునేలాగా దీని డిజైనింగ్ ఉంటుంది. చాలా అంటే చాలా స్లిమ్గా ఉంటుంది. ఇది కూడా విత్ పెన్తో X1 కార్బన్. ఇది X1 యోగా కార్బన్ అంటే అది 10th జనరేషన్. ఇదైతే ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది, మీకు అబోవ్ 60,000 వరకు ఉంటుంది. కాకపోతే ఇదే మోడల్ అని కాకుండా మన దగ్గర ఇంకా 360 డిగ్రీస్ ఉంటాయి. అదైతే మనకి 25,000 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. మీకు i5 8th జనరేషన్ రావచ్చు, i7 5th జనరేషన్ రావచ్చు, i7 7th రావచ్చు, 8th రావచ్చు. డిపెండ్స్ ఆఫ్ మోడల్ బట్టి. సో ఈ ల్యాప్టాప్ అయితే నన్ను ఫిదా చేసింది, ఎందుకంటే 360 డిగ్రీస్. రీసెంట్ ఏమైందంటే నేను ఒక షార్ట్స్ చూస్తున్నా. ఆ షార్ట్ లో ఒక లేడీ ఏం చేశానంటే ఇట్లా పెట్టుకుంటది, ఇట్లా పెట్టుకొని చూసుకుంటా ఇక్కడ కుకింగ్ చేసేది. సో అది గుర్తొచ్చింది. చాలా మంది కూడా ఇలాంటి ప్రిపేర్ చేశారు. ఊకే మనం చేతులని ఇట్లా పట్టుకొని ఎంతసేపు ఉందో అక్కడ ఇట్లా పెట్టేసామంటే మనం నచ్చినట్టు ఇట్లా టచింగ్ ఉంటుంది కాబట్టి దీనికి టచ్ చేసాం. సో ఈజీ అయిపోతుంది. ప్రైస్ ఇది ఏంటంటే మనకి i7 10th జనరేషన్ కాబట్టి ప్రైస్ అబోవ్ 60. న్యూ వన్ వచ్చేసి మీకు 1,80,000 ప్లస్ ఉంటుంది. ఓకే, న్యూ వన్ అంత టూ మచ్ అవుతుంది. ఇక్కడ మీరు i5 లో ఇలాంటి ప్రిఫరెన్స్ చేయాలి అనుకుంటే 360 i5 i7 ఒక మోర్ దాన్ 20,000 నుంచి వేసుకోండి. ఇలాంటివి వచ్చేసరికి చాలా స్లిమ్ ఉంది, ఏకదమ్ ఉన్నది. నెక్స్ట్ ప్లానింగ్ మనం ఇదే కొనుక్కోవాలి.
ఎందుకంటే ఎగ్జామ్ మన ల్యాప్టాప్. దీనికి మనకు ఒక పెన్ను కూడా ఉంది. పెన్ను కూడా వస్తుంది. చూడండి చాలా ల్యాప్టాప్స్ అయితే మనకైతే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. 300 ప్లేస్ అయితే అవైలబుల్ స్టాక్ ప్రజెంట్. నెక్స్ట్ మనం మ్యాక్ లో చూసుకున్నట్లయితే బాగా స్లిమ్ గా ఉండే ల్యాప్టాప్ ఇది వస్తుంది. యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ అండి అది. చాలా స్లిమ్ గా ఉంటుంది. మ్యాక్బుక్ ఎయిర్ మోడల్ వచ్చేసి A1466 మోడల్. ఇది i5 8GB ర్యామ్ 256GB SSD వస్తుంది. సో మ్యాక్ అంటే అందరూ తెలుసు ఎంత ఫాస్ట్ ఉంటుంది ఎట్లుంటుంది అనేది కూడా. సో చూడండి ఎంత స్లిమ్ ఉందో, ఏకదమ్ ఉన్నది అసలు. చూడండి ప్రతి ఒక్క సైడ్ చూడండి ఎంత స్లిమ్, ఎంత నీట్ కండిషన్లో ఉందో. సో దీని ప్రైస్ వచ్చేసి మీకు 24,000 పడుతుంది. 24,000. మీకు దీంట్లోనే 128 కూడా ఉంటుంది, అది వచ్చేసి 21,000 పడుతుంది. ఇదే డిపెండ్స్ ఆఫ్ స్టోరేజ్ అండ్ ఇయర్ బట్టి. 2013 ఉంటుంది దీంట్లో, అది వచ్చేసి మీకు 20,000కి వచ్చేస్తుంది. చాలా రేర్ మోడల్స్ మనకి మ్యాక్ లో ప్రైసెస్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి 2015 మనకు i5 కాబట్టి సో దీనికి వచ్చేసి 24-25 ఆ రేంజ్. ఓకే, మీరు వచ్చి నేను చెప్పేది అంటే ఫిక్స్డ్ అయితే ఉండదు రేటు. మినిమం మీరు వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక 1000 డిస్కౌంట్ ఇచ్చే మీ ల్యాప్టాప్ ని ఒక ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ మోడల్ వచ్చేసి 2012 వస్తుంది. ఇది ఎట్లా అంటే ఇది ఇప్పుడు చర్చ్ లో మ్యూజిక్ ప్లేయర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు డీజే ప్లేయింగ్ అంటే దీనికి కొట్టిందంటే ఏది లేదు. ఈవెన్ లేటెస్ట్ ల్యాప్టాప్ కూడా సపోర్ట్ చేయదు వాళ్ళు యూస్ చేసే డీజేకి అయితే. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలాంటి ల్యాప్టాప్ మ్యాక్ లో మనకి ఇది అయితే వస్తుంది. 2012 వస్తుంది ఇయర్. 16GB ర్యామ్ 256GB SSD వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 21,000 మనం ప్రొవైడ్ చేస్తున్నాం. విత్ మనం వచ్చేసి 6 months సర్వీస్, అలాగే 15 days రీప్లేస్మెంట్ వారంటీ. సో చూడండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే దానికి ఒక నిదర్శనం ఇదే ల్యాప్టాప్. చాలా బాగుంది. అండ్ చాలా మంది కూడా డీజే వాళ్ళు ఆపరేటింగ్ చేసేటప్పుడు ఏంటంటే మ్యాక్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే స్పీడింగ్ అనేది అంటే మనకి ల్యాప్టాప్ స్పీడ్ అనేది మంచిగా ఉంటుంది. మన విండోస్ అయినా అనుకో 2 ట్యాబ్లు ఎంత వెళ్ళామంటే 3వ ట్యాబ్ పోలేము, అప్పుడప్పుడు లాగ్ అవుతుంది నెట్వర్క్ అది ఇది. కానీ అట్లా ఉంటుంది, చేసిన కాడికి సూపర్ వర్క్ చేస్తుంది, అట్లా ఉంటుంది ల్యాప్టాప్. దీని ప్రైస్ గురించి అయినా మనం 22,000 21 లైక్ అట్లా. దాంట్లో ఉండే ర్యామ్ SSD దాన్ని బట్టి డిపెండ్స్ ఆన్ మనీ. ఇప్పుడు మనం ప్రతి ఒక్క ల్యాప్టాప్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. ప్రతి ఒక్క ల్యాప్టాప్ మనకి ఎట్లుంటుంది అంటే మీకు ర్యామ్ మంచిగా కావాలి, స్టోరేజ్ కూడా మంచిగా కావాలి, నాకు దాని కాన్ఫిగరేషన్ కూడా మంచి లెవెల్లో ఉండాలి అనుకున్నప్పుడు దాని తగ్గట్టే మనీ ఉంటుంది. సో దాని తగ్గట్టు మంచి ల్యాప్టాప్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వన్స్ ఒకసారి షాప్ని విజిట్ అవ్వండి, ప్రతి ఒక్క ల్యాప్టాప్ అయితే చెక్ చేసుకోండి, యూజ్ చేయండి. మనం ఇక్కడ స్పెండ్ చేసి ఒక 1 to 3 hours మీ చాయిస్. మార్నింగ్ ఈవినింగ్ వరకు ఉన్నా నాకు ప్రాబ్లం లేదు. ఓకే, సో మచ్ ఆఫ్ స్పేస్. చూడండి రూమ్ కూడా మనకు పెద్దగా ఉంది, మంచిగా రండి కూర్చోండి. మీరు అక్కడ ల్యాప్టాప్ ని ప్రతి ఒక్కటి మీకు ఏదైనా అప్లికేషన్ రన్ అవ్వట్లేదా, ఎట్లుంది ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది కదా మనం యూజ్ చేస్తుంటాం. స్పీడ్ ఉందా లేదా. ఎస్ఎస్డి మనకి ఎస్ఎస్డి ఉన్న ల్యాప్టాప్స్ అయితే స్పీడ్ ఉంటాయి, హెచ్డిడి ఉన్నాయి అయితే కొంచెం స్లో ఉంటాయి. ఓకేనా, మినిమం మనకు 8GB ర్యామ్ 256 ఎస్ఎస్డి ఉంది. i5 5th జనరేషన్ నుంచి మనం అనుకున్నట్టయితే అంటే రిలేటెడ్ సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు అండ్ ఎవరైనా పర్లేదు అలాంటి ల్యాప్టాప్ ఉంటే స్పీడ్ ఒక మోర్ దాన్ 2-3 years వరకు ప్రాబ్లం ఏమి ఉండదు, మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అంతే అన్న? అవునన్న. నెక్స్ట్ ఇంకోటి గ్రాఫిక్ మోడల్ చూపిస్తాం మీకు ఇప్పుడు. ఇది వచ్చేసి A1398 మోడల్. ఇది i7 వస్తుంది, 2015 ఇయర్. దీంట్లో 16GB ర్యామ్ 512GB SSD అలాగే 2GB గ్రాఫిక్స్ వస్తుంది. గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. 2GB గ్రాఫిక్ వస్తుంది ప్లస్ దీనికి వచ్చి 1.5 డిఫరెంట్ మొత్తం 3.5GB గ్రాఫిక్స్ ఉంటుంది. దీంట్లో ఎక్కువ ఫోటోషాప్ కి వీడియో ఎడిటింగ్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు. మిడ్ అండ్ ప్రైజ్ లో కావాలంటే ఇది తీసుకుంటారు. వాళ్ళకి ఇంకా అమౌంట్ ఎక్కువ ఉన్నదంటే ఇంకా బెటర్ దానికి వెళ్తారు. తక్కువ బడ్జెట్ లో వచ్చేదంటే బెటర్ ప్రైస్ లో ఇది ఒకటి ఈ మోడల్. ఇదైతే 28,000 వస్తుంది. 28,000. సో ఇది అయితే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఫోటోషాప్ లో ఫోటోస్ వీడియోస్ ఎడిటింగ్ పర్పస్ లో యూట్యూబ్ లో చాలా మంది కూడా ఏంటంటే సెల్ తోటి మనం వీడియో చేస్తాం. అండ్ చాలా ఇక ఎడిటింగ్ అయితే ఒక ల్యాప్టాప్ అన్న ఒక సిస్టమ్ అన్న కావాలి. సో ఇందులో వచ్చేసి గ్రాఫిక్ కార్డ్ 3GB ఎబో ఉంది, 3.5GB వస్తుంది. 3.5GB గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. సో 3.5 గ్రాఫిక్ కార్డ్ ఉంది అంటే వీడియో ఎడిటింగ్ స్మూత్ అయిపోద్ది. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే మనకు విండోస్ ల్యాప్టాప్ లో మినిమం 1.5GB గ్రాఫిక్ కార్డ్ ఇన్బిల్ట్ ఉంటుంది. మీకు వీడియో ప్రాసెసింగ్ అయ్యేటప్పుడు లాగ్ అవుతుంది అండ్ మళ్ళీ తర్వాత ల్యాప్టాప్ అనేది ఓవర్ హీట్ అయిపోతుంది. సో ఈ మ్యాక్ లో మనకు 3.5
గ్రాఫిక్ కార్డ్ ఉంది కదా స్మూత్ ఉంటుంది, మళ్ళీ దీని పర్ఫార్మెన్స్ కూడా అంతే స్మూత్ ఉంటుంది. వీడియోగ్రాఫర్స్ అంటే వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి, ఫోటోస్ ఎడిటింగ్ పర్పస్ వాళ్ళకి అయితే బెస్ట్ ల్యాప్టాప్. దీని ప్రైస్ వచ్చేసి 28,000 అండ్ నెగిషియబుల్ ప్రైస్ లో, ఇదైతే గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక టచ్ బార్ ల్యాప్టాప్ చూపిస్తాను మీకు. టచ్ బార్ ఇప్పుడు మోడల్ ఉంది కదా, ఈ మోడల్ 1989 మోడల్ ఇది. ఇది ఉంది కదా, ఇదంతా టచ్ బార్, ఇక్కడ ఫింగర్ ప్రింట్ వస్తుంది మీకు. ఇదైతే 2019 మోడల్, i5 16GB ర్యామ్ 512GB SSD వస్తుంది. దీని ప్రైస్ అయితే మనం లాస్ట్ టైం 45,000 వరకు సేల్ చేస్తాం, ఇప్పుడైతే 40,000కే మనం ఈ ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఏదైనా MacBook Pro A1989 మోడల్, టచ్ బార్ విత్ ఫింగర్ ప్రింట్, ఇదంతా టచ్ బార్ వస్తుంది. చాలా మంది చిన్నపిల్లల్ని ఇంప్రెస్ చేసేది ఇవే. చూసుకోవచ్చు, ఇదంతా టచ్ బార్ వస్తుంది మీకు. టచ్ బార్ ప్లస్ ఫింగర్ ప్రింట్ ఇట్లా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి మనకి జస్ట్ ఆన్ టైం ప్రాసెసర్. మల్టిపుల్ ట్యాబ్స్ చూసుకోవచ్చు. చూడండి ల్యాప్టాప్ ఇది మ్యాక్ ల్యాప్టాప్ ఎంత క్రేజీగా ఉందో. ఇక్కడ మనకి పైన మొత్తం టచ్ అన్నట్టు, ఇక్కడ మనకు తంబు కూడా టచ్ అన్నట్టు. చూడండి సింపుల్ గా చిన్న ఇంప్రెషన్, ఎందుకంటే టచ్ తోటే మనం ఇక్కడ బ్రైట్నెస్ పెంచవచ్చు. ఓకేనా, ఇక టచ్ తోటే మనం ఇక్కడ సౌండ్ వాల్యూమ్ మనం పెంచవచ్చు. ఇలాంటివి ఉంటే కొంచెం క్రేజీ ఉంటుంది ల్యాప్టాప్ కూడా. ఒక చూపిస్తే మనకి ఇలా ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పుకోవడానికి కూడా వేరే లెవెల్ ఉంటుంది. సో చాలా మందికి ఇలాంటి ఇంట్రెస్ట్ కూడా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి అన్న దీని ప్రైస్ 40,000 నెగిషియబులే, భయపడకండి రేట్ ఎక్కువైందని. అండ్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క ప్రైస్ అనేది చెప్పేది కూడా ఫిక్స్డ్ ఉండదు, నెగిషియబులే ఉంటుంది. ఒకసారి విజిట్ అవ్వండి స్టోర్ని. మనకు బెస్ట్ వే ల్యాప్టాప్స్ అమీర్పేట్లో ఉంటుంది. అండ్ మీకు డైరెక్షన్స్ కావాలన్నా, డీటెయిల్స్ కావాలన్నా, అన్న వాళ్ళకి సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది వీడియోలో కనబడుతూనే ఉంటుంది. అండ్ షాప్ సంబంధించిన లొకేషన్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, గూగుల్ మ్యాప్ది. అక్కడ క్లిక్ చేసిరంటే మీ ఇంటి దగ్గర ఇక్కడికి వస్తారు డైరెక్ట్ బైక్ తీసుకొని. అక్కడ ఉంటుంది గూగుల్ మ్యాప్ లొకేషన్. అప్పుడప్పుడు గూగుల్ దాన్ని కూడా మోసం చేస్తుంది, గల్లీ గల్లీ నించుతుంది. ఇబ్బంది పడద్దు. ఏమైనా డైవర్ట్ అయినట్టయితే అన్న కాల్ చేయండి, అన్న మిమ్మల్ని అంటే చెప్తాడు ఎట్లా రావాలి ఏంటి అనేది కూడా. సో ఇంకా ఏమున్నాయన్న, నెక్స్ట్ i7 చూసుకోవచ్చు, ఇది కూడా టచ్ బార్ వస్తుంది. వచ్చేసి MacBook Pro A1707 మోడల్, 16GB ర్యామ్ 512GB SSD వస్తుంది విత్ టచ్ బార్ అండ్ ఫింగర్ ప్రింట్. దీనికి కూడా స్పీకర్స్ కూడా హైలైట్ ఉండే. దీనికి ఏంటంటే స్పెషల్, మీకు దీంట్లో 4GB గ్రాఫిక్స్ వస్తుంది. 4GB గ్రాఫిక్స్, అలాగే మీకు 1.5 డిఫెండర్ వస్తుంది. టోటల్ 5.5GB గ్రాఫిక్స్ వస్తుంది. ఇది ఎడిటింగ్ కి మస్తు ఉంటుంది, ఎక్కువ ఎడిటర్లు యూస్ చేసేది కూడా ఇది. మీకు మిడ్ ఎండ్ లో మంచి ప్రైజ్ లో రావాలి అంటే దీన్ని యూస్ చేస్తారు బాగా. దీని ప్రైజ్ అయితే 58,000 వస్తుంది మన దగ్గర. 58. ఇప్పుడు మనకు మ్యాక్ గురించి పర్చేజ్ చేయడానికి ఎవరైనా కస్టమర్ వచ్చినా మనం అంటే మ్యాక్ ఎందుకంటే స్పీడ్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, ప్రతి ఒక్కటి హైలో వర్క్ చేసేది స్పీడ్ ఉంటుంది. కాబట్టి ప్రైస్ ఏమైనా నెగిషియబుల్ తప్ప చేయడానికి ఛాన్స్ ఏమైనా ఉంటుందా? నెగిషియబుల్ చేస్తాను, ప్రాబ్లం లేదు. సో ఈ ల్యాప్టాప్ చూడండి, ఇంతకుముందు మనం ల్యాప్టాప్ గురించి మాట్లాడినాం కదా, టచ్ బార్ ఉంటుందని. సేమ్ అలాంటిది కూడా దీనికి కూడా ఉంది. చూడండి బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తక్కువ చేయవచ్చు, సౌండ్ వాల్యూమ్స్, విండోస్ ఆపరేట్ చేయడానికి, బ్యాక్ రావడానికి, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నుంచి మనం హ్యాండిల్ చేయవచ్చు. సో మీకు దీంట్లోనే హై ఎండ్ మోడల్ ఒకటి ఉంది, అది చూపిస్తా. ఇది చూసుకోవచ్చు, ఇది చాలా హై ఎండ్ మోడల్. ఇది MacBook Pro A2141 i9. ఇది ప్రాసెసర్ i9 ప్రాసెసర్ 2019, 64GB ర్యామ్ ఉంటుంది, 512GB SSD ఉంటుంది, 8GB గ్రాఫిక్స్ ఉంటుంది. దీంట్లో హై ఎండ్, బాగా హై ఎండ్ యూస్ చేసే వాళ్ళు దీన్ని ప్రిఫరెన్స్ చేస్తారు. ప్రాసెసర్ కూడా హై ఎండ్, దానికి వచ్చి గ్రాఫిక్ కూడా హై ఎండ్. 8GB గ్రాఫిక్స్ వస్తుంది, 1.5 డిఫెండర్ వస్తుంది. టోటల్ 9.5GB గ్రాఫిక్స్ వస్తుంది. మ్యాక్ లో ల్యాప్టాప్ చూడడానికి ఎంత స్లిమ్ ఉన్నా దీని వెయిట్ దీనికే ఉన్నది. చూస్తే స్లిమ్ ఉంది, వెయిట్ అయితే మంచిగా ఉన్నది. ఇప్పుడు ల్యాప్టాప్ చూడండి ఎంత నీట్గా ఉందో. సేమ్ ఇది కూడా సేమ్ టచ్ బార్ ఇక్కడ ఉంది. ఎంత నీట్ అండ్ కండిషన్ ఉందంటే వచ్చి విజిట్ అయితే కన్ఫర్మ్గా మీరు ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళిపోతారు. వచ్చేటప్పుడు నేను i3లో ఒక 11th జనరేషన్ ఉందామని మీరు అక్కడ బయలుదేరుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రైజ్ అయిన తర్వాత i7 ఆర్ i5 ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకెళ్తారు. అంటే అంత రీజనబుల్ ప్రైస్ ఉంది, మీరు వచ్చి చూస్తే షాక్ అవుతారు. నేను ఇంతకుముందు ప్రీవియస్ మనం మాట్లాడుకున్నట్టయితే i7లో 8th జనరేషన్ నేను 33,000 అన్నమా,
మళ్ళీ అదే i7 లా ఎంత 8 జనరేషన్ లో 20 i7 8 జనరేషన్ లోనే 26,000 అదే i7 8 జనరేషన్ లోనే మనం 33,000 విన్నాం. అది అల్ట్రా మ్యాక్స్ మంచిగా ఉంది అని అదే కాన్ఫిగరేషన్ సేమ్ 26,000 లో వచ్చింది. ఇక మీరు బెటర్ 20,000 ఏమవుతారు దానికన్నా మంచిగా వస్తానే అని ఇంకో 2-3 వేలు పెట్టి మంచి ల్యాప్టాప్ తీసుకెళ్తారు. మళ్ళీ 1 year సర్వీస్ వ్యారంటీ. విత్ ఇన్ 15 days లో మీరు ల్యాప్టాప్ కూడా చేంజ్ చేసుకొని నేను ఇంకా మంచిది తీసుకుంటా. విండో తీసుకున్నారు మీరు, సో మ్యాక్ తీసుకుందాం అనుకుంటారు, చేంజ్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 5 days లో నచ్చలేదు అనుకుంటే వచ్చి ల్యాప్టాప్ సబ్మిట్ చేసేసి మనీ కూడా తీసుకోవచ్చు ఈజీగా. ప్రైస్ గురించి అన్నది ఇదైతే 98,000 వస్తుందండి. ఇదైతే 98,000. సో ప్రైస్ చూసారు కదా, దీని కాన్ఫిగరేషన్ కూడా ఆ లెవెల్లో ఉంది. సెకండ్ హ్యాండ్ లో కూడా 98,000 ల్యాప్టాప్ ఎవరైనా కొంటారా అని చిన్న కామెంట్ కూడా వస్తాయి నాకు తెలుసు. బట్ ఆ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఆ లెవెల్ ఉంది ప్రైస్. ఒకసారి రండి, విజిట్ అవ్వండి, చూడండి. రీజనబుల్ గానే ప్రైస్ ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. మనకి ఏంటంటే ఇంకొకటి ఇదే i9 2019 లోనే మనకి నెగోషియబుల్ లో కూడా ప్రైజులు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఇదైతే 64 GB ఉంది, మనకి 16 GB RAM తోటి వస్తుంది, 32 GB వస్తుంది. దానికి దీనికి మీకు డిఫరెన్స్ ఉంటుంది, ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 16 GB ఉంది అనుకో, అరౌండ్ మనకి 78,000 75,000 ఆ రేంజ్ లో వస్తుంది. అబౌట్ 32 GB ఉంది అనుకో, మనకి 85 నుంచి 90 ఆ రేంజ్ లో కూడా మనకి వస్తూ ఉంటాయి అనమాట. మనకి ఇది 64 GB ర్యామ్ 512 GB SSD. ఇది ల్యాప్టాప్ ఎట్లా అంటే ఇక నువ్వు ఎన్ని అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ రన్ చేసినా కూడా ఇది రన్ అవుతుంది. దీని పర్ఫార్మెన్స్ అట్లా ఉంటుంది. మళ్ళీ అంటే దీని 64 GB ర్యామ్ ఎడిటర్స్ వాళ్ళు యూజ్ చేస్తారు, ఫోటోగ్రాఫర్స్ అంటే ఫోటోషాప్లో వీడియో ఎడిటింగ్స్ పర్పస్లో యానిమేషన్లో వాళ్ళు ఎలా ఉంటాయి. సో చూడండి, ప్రైస్ అంటే ఎక్కువ అనిపించింది కానీ ఇంత మంచి ల్యాప్టాప్ ఒక 10 నిమిషాల వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేస్తారు అట్లా ఉంటుంది. మళ్ళీ సిపియూలు అవి కూడా అవైలబుల్ ఉంటాయి. అవైలబుల్ కూడా ఉన్నాయన్న, చూసుకోవచ్చు మీరు. యాపిల్ మినీ మ్యాక్ ఇది. ఓకే, చూసుకోవచ్చు మీరు. చాలా ఇది బాగుంటుంది. ఎక్కువ ఎడిటింగ్ కూడా మనకి ఓల్డ్ ప్రాసెస్లో ఎడిటింగ్ చేయాలనుకో ఈ సపోర్ట్ చేస్తాయి. లేటెస్ట్ ఏంటంటే సమ్ అప్లికేషన్స్ అనేది సపోర్ట్ చేయ ఓల్డ్ ఇట్లకి చేయడానికి సమ్ అప్లికేషన్స్ అనేది ఈ తప్ప ఇంక వేరే యూస్ అవ్వదు. ఇదైతే మనకి i5 వస్తుంది. i5 8 GB RAM 256 GB SSD వస్తుంది. 256 SSD. దీని ప్రైస్ వచ్చేసి మనం అరౌండ్ 18K వరకు ఇస్తున్నాం కస్టమర్కి. 18 to 20,000 వరకు. చూడండి, ఇది మినీ సిపియు 18,000 to 20,000 మధ్యలో ఉంటుంది. ఒకసారి ఇక్కడ రండి. ప్రైస్ అనేది ఆఫ్టర్ మీరు చెకింగ్ చేసిన తర్వాత ఒక ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. నెగిషియబుల్ ప్రైస్, మేము చెప్పేది ఫిక్స్డ్ కూడా ఉండదు. ఓకేనా? ఇదేంటి ఇంత చిన్నగా ఉన్నది అని ఫిరాయి అంటే షాక్ అయ్యారు. ఇది కూడా సిపియూ, నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూసిన ఇంత చిన్నగా ఉంటుంది అని. నార్మల్గా మనం ఏంటంటే ఇంత పెద్ద సిపియూ చూస్తాం, ఇంత పెద్ద ఇంత చిన్న లాస్ట్ ఇట్లా అయింది, చిన్న చేతి రావట్లేదు కదా సిపియూ. ఈ షాక్ అయినా ఫస్ట్ టైం. ఎందుకంటే చూడండి ఇక్కడ కూడా 2-3 ఉన్నాయి. ఇక్కడ లెనోవో ఒకటి అండ్ హెచ్పి ఒకటి. చూడండి ఇవి చిన్న ఉన్నాయి, మినీ సిపియూ ఇవి. అండ్ పర్ఫార్మెన్స్ కూడా వీటి బాగుంటుంది. ఒకసారి చూడవచ్చు మీరు కూడా. దీని ప్రైస్ వచ్చేసి 18,000 to 20,000 ఉంటుంది. అండ్ ఒకసారి రాండి, చెక్ చేయండి, అన్ని ఓకే అనుకున్న తర్వాత దీని ప్రైస్ అనేది నెగిషియబుల్ చేస్తారు. దాని గురించి నెక్స్ట్ ఇదైతే లెనోవో థింక్ సెంటర్ అని అంటారు అనమాట. దీన్ని మీకు చూసుకోవచ్చు, 2 యూఎస్బీలు ఉంటాయి, 2 ఆడియో జాకులు ఉంటాయి. అలాగే మనకి చూసుకుంటే మనకి పోర్ట్స్ డిపి పోర్ట్ వస్తుంది, ఇది విజే పోర్ట్స్ వస్తాయి, ల్యాండ్ పోర్ట్ వస్తుంది, యూఎస్బీ వస్తాయి. మీకు చాలా రీజనబుల్ ప్రైస్. అంటే మనం ఇది ప్రొవైడ్ చేస్తే ఓన్లీ 10,000 ప్రొవైడ్ చేస్తున్నాం. i5 4th generation 8 GB RAM 256 GB SSD మనం ఓన్లీ 10,000 ప్రొవైడ్ చేస్తున్నాం. ఓన్లీ 10,000. దీని గురించి అంటే మీరు షాక్ అవుతారు. ఒక ల్యాప్టాప్ కొనుక్కునే బదులు దీన్ని కొనుక్కొని ఇంట్లో నేను మన దగ్గర ఎల్ఈడి టీవీలు ఉంటాయి కదా, దాన్ని కనెక్ట్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. 8 GB 256 SSD i5 4th generation. అంటే ఈ రేంజ్ లో ల్యాప్టాప్ ఎంతకు వస్తాయన్న మనకి? మీకు ఆ రేంజ్ లో అంటే మీకు i3 3rd generation 4th generation i3 6th ఈ ప్రైస్ రేంజ్ లో. ఒకవేళ మనకి ఇదే i5 లా 4th generation ల్యాప్టాప్ కొనాలంటే మనకి ఎంత ప్రైస్ పడుతుంది? మీకు అరౌండ్ 13-15 లైక్ అట్లా మోడల్ బట్టి. ఎంత తక్కువ అంటే ఇది కొనుక్కుంటే బెటర్. ఎవరన్నా ఇంట్రెస్ట్ చూపించి నాకు ఇంట్లో ఒక చిన్న సిస్టమ్ యూజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే 10,000 లో i5 4th generation మినీ సిపియు. చూడండి ఎంత స్లిమ్ ఉన్నదో, షాక్ అవుతారు. ఏం వచ్చా మీ ఎవరైనా ఇంటికి విజిట్ అవుతారు కదా, మీ ఇంట్లో సిపియూ లేదు ఏం లేదు, ఎట్లా సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నా అంటే మా ఇంట్లో మినీ సిపియూ ఉన్నది అని మనం అడ్వర్టైజ్మెంట్ కూడా వేయచ్చు. అట్లా ఉన్నది సిపియూ చూస్తే. ఇది వచ్చేసి బాగా హై అండ్ కాన్ఫిగరేషన్ అనమాట. i7 10th generation ఇది HP Elite డెస్క్. మీరు చూసుకోవచ్చు, ఇది బాగా హై అండ్. ఇది మీకు హై అండ్ ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా మీకు యూజ్ అవుతుంది. వితౌట్ గ్రాఫిక్ తో 1.5 డిఫరెంట్ ఉంటుంది దీనికి గ్రాఫిక్స్. చూడండి అన్న దీని ప్రైస్ అయితే 27,000.
కాన్ఫిగరేషన్ i7 10th జనరేషన్ 16 GB RAM 512 GB SSD. 16 GB RAM 512 SSD. i7 10th జనరేషన్. సో ప్రైస్ వచ్చేసి 28 27 28 26 లైక్ అట్లా. చూడండి ఎంత స్లిమ్ ఉందో. అందరూ ఇది మినీ CPU అంటే కొందరు తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, దాంట్లో ఏం లేదు. జనరేషన్ చేంజ్ అయిపోతే చిన్న చిన్న లాస్ట్ అయితే చిన్న మన పవర్ బ్యాంక్ ఎట్లున్నా అట్లా కూడా వస్తాయి ఫ్యూచర్లో, టెక్నాలజీ చేంజ్ అవుతుంటే డౌట్ రావచ్చు. ప్రతి ఒక్కరి ఇంత చిన్నగా ఉన్నది, మనం యూఎస్బీ ఎట్లా చేస్తాం, VGA పోర్ట్ ఎట్లా కనెక్ట్ చేస్తాం, మనం ఇవన్నీ ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి యూఎస్బీ పోర్ట్స్, VGA పిన్స్, నా బ్యాక్గ్రౌండ్ చూడండి ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒక మనం చాలా మందికి ఏంటంటే పెద్ద సిపిలు ఉంటాయి కదా, అవి యూజ్ చేసిన వాళ్ళు ఉంటారు, ఇంత చిన్న చూడని వాళ్ళు కూడా ఉంటారు. చూడండి ఇంత చిన్న సిపియు. దీని ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఒకే టైంలో 3 మానిటర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి ఓకే 3 పోర్ట్స్ ఉంటాయి. దీనికి ఎట్ ఎ టైం 3 మానిటర్స్ రన్ చేసుకోవచ్చు. దీంట్లో కెపాసిటీ ఉంటుంది. వీటికి అయితే ఓన్లీ 1 అయితే ఎనఫ్ అవుతుంది అన్నిటికి. దీనికైతే హై ఎండ్ కాబట్టి ఎట్ ఎ టైం 3 మానిటర్స్ కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. చూడండి 3 మానిటర్స్ ఎట్ ఎ టైం ఇట్లా 3 పెట్టుకొని 3 కనెక్ట్ చేసుకొని ఒకటే ప్రోగ్రామ్ రన్ చేసుకుంటుండొచ్చు, అట్లున్నది. సో చూసారు కదా, మనం ప్రజెంట్ అయితే మినీ సిపిలు కూడా ఇక్కడైతే అవైలబుల్ గా ఉన్నాయి బెస్ట్ వే ల్యాప్టాప్స్ లో. వీళ్ళకి సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే మీకు వీడియోలో కనబడుతూనే ఉంటది. ఇక్కడ ఫోన్ చేసారంటే అన్న దగ్గర ఫోన్ రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేస్తాడు, ప్రతి ఒక్క డైరెక్షన్ చెప్తాడు. ప్రతి ఒక్క ల్యాప్టాప్ మీకు i3లో ఏ జనరేషన్ కావాలి, i5లో ఏ జనరేషన్ కావాలి, అదేవిధంగా i7లో, మళ్ళీ i9లో, మ్యాక్లో ప్రతి ఒక్కటి అన్నతో మాట్లాడండి. వాట్సాప్ కూడా కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మినీ సిపి కావాలన్నా, కొంచెం పెద్ద సిపిలు కావాలన్నా ప్రతి ఒక్కటి అయితే స్టాక్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ప్రైస్ అయితే నెగిషియబుల్ ఉంటుంది. ఒకసారి రండి, విజిట్ అవ్వండి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ వన్ థింగ్ నేను ఒకటి చెప్తా, ఫస్ట్ ఒకటి మైండ్లో ఒక ల్యాప్టాప్ ఉందామని వస్తాం, ఇక్కడ ప్రైస్లు విన్న తర్వాత మంచి కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ అయితే తీసుకొని వెళ్ళిపోతారు. నేను అయితే అది ఒకటి చెప్పగలుగుతా. ఎందుకంటే అంటే నార్మల్గా చిన్న చిన్న ల్యాప్టాప్ స్క్రాచెస్ ఉండడం అది ఓకే, బట్ ఇక్కడ అలాంటి స్క్రాచెస్ కూడా లేవు. మీరు చూడండి నా ముందర ఎన్ని ల్యాప్టాప్స్ ఉన్నాయో. అండ్ మీకు ఇక్కడ ఏంటంటే డిస్ప్లే పర్పస్ మేము ఇక్కడ పెట్టిన ల్యాప్టాప్స్ ఇవి. అండ్ ఒకసారి మీరు చూస్తే 300+ స్టాక్ అయితే అవైలబుల్ ఉంటాయి. ప్రతి ఒక్క కాన్ఫిగరేషన్ అయితే మినిమం 50 స్టాక్ ఉంటుంది. i3లో ఒక 50 ఉంటాయి, i7లో ఒక 50 ఉంటాయి. ఇట్లా అనుకుంటే అయితే చాలా ల్యాప్టాప్స్ వరకు అయితే అవైలబుల్ ఉంటాయి. మీకు కనబడడానికి ఇక్కడ ఇవన్నీ డిస్ప్లేలో చూపిస్తున్నాం. చెప్తున్నా ఒకసారి వినండి. హైదరాబాద్ సిటీలో అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర సత్యం థియేటర్కి వెళ్ళే రూట్ అంటే మనం రాంగ్ రూట్, ఓకేనా? సో మీరు అమీర్పేట్ మెట్రో స్టేషన్ లో దిగిరంటే అన్న కాల్ చేయండి, ఎందుకంటే మీకు కొంచెం తెలియని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. తెలిసిన వాళ్ళైతే అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి సత్యం థియేటర్ వెళ్ళే రూట్ ఉంది కదా, అది మనకు రాంగ్ వే అవుతుంది. ఎందుకంటే ఆనంద్ ఇటు వస్తాయి, ఇలాగ పోలేము వెహికల్స్ కూడా. సో రాంగ్ రూట్ లో మనం ముందుకు వచ్చి సెకండ్ లెఫ్ట్ తిరిగితే మనకి రైట్ సైడ్ లో వచ్చేసి ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ఉంటది. కొంచెం ముందుకు రాగానే మీకు రైట్ సైడ్ లో ఒక బిల్డింగ్ ఉంటది, ఓకేనా? అదే వచ్చేసి సిరి టవర్స్. ఈ సిరి టవర్స్ లో 4th ఫ్లోర్ లో 402 రూమ్ మనకి లిఫ్ట్ దగ్గరనే లెఫ్ట్ సైడ్ లో ఉంటది. చూసే ఐడెంటిఫై అవుతుంది. ఇక్కడ మీకు మంచిగా పీస్ ఉంటది. ఒక్కసారి షాప్ ని విజిట్ అవ్వండి. మార్నింగ్ 9కి రండి, ఈవినింగ్ 5కి వెళ్ళండి. అంటే ప్రతి ఒక్క ల్యాప్టాప్ చెక్ చేసుకోండి. మీకు అన్ని ఓకే అనుకున్న తర్వాత ల్యాప్టాప్ ని పర్చేజ్ చేయండి. ఇబ్బంది ఉండదు, మొహమాటం ఉండదు, ఎందుకంటే మీ పైసలు మీరే బాధ్యత. సో వన్స్ ల్యాప్టాప్ పర్చేజ్ చేసిన తర్వాత వితిన్ 5 days లో ల్యాప్టాప్ మళ్ళీ వీళ్ళకి వచ్చి ఇచ్చేసి మీ మనీని రిటర్న్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, అంటే తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు కొన్న తర్వాత వితిన్ 15 days లో నాకు ఇది ల్యాప్టాప్ నేను యూజ్ చేసే కాన్ఫిగరేషన్ ఇలా సరిపోవట్లేదు, నేను హై ఎండ్కి వెళ్ళిపోతా అంటే, సో వచ్చి ల్యాప్టాప్ సబ్మిట్ చేసేసి హై ఎండ్ ల్యాప్టాప్ తీసుకొని దానికి ఈక్వల్ ప్రైస్ ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను ఈ ల్యాప్టాప్కి 30,000 పే చేశాను, బట్ నేను ఇక్కడికి వచ్చి ఇది సబ్మిట్ చేసేసి నేను హై ఎండ్కి వెళ్ళినప్పుడు అది 50,000 అయి ఉండొచ్చు. సో ఆ 50,000 లో మనం 30,000 పే చేస్తాం, ఇంకో 20,000 పే చేయాలి. ఇది కూడా చిన్న డౌట్స్ ఉంటాయి, ఎందుకంటే క్లారిటీ ఇస్తున్నాం. అంతేనే 20,000 పే చేసుకొని ఇంకో హై ఎండ్ ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, ఓకేనా? అండ్ ప్రతి ఒక్కటి ల్యాప్టాప్ అయితే ఫ్రీ సర్వీస్ ఉంటుంది. అండ్ విండోస్కి అయితే 1 year సర్వీస్ ఫ్రీ. ఒకవేళ మీరు కింద పడేసి డిస్ప్లే అయినా ఏదైనా ఖరాబ్ అయినా ఆ పార్ట్స్కే మీరు మనీ పే చేస్తారు. సర్వీస్ చేసినందుకైతే రూపాయి పే చేయడం అవసరం లేదు. విండోస్కి అయితే 1 year వ్యారంటీ. అది మ్యాక్ అయితే 6 months వరకు అయితే సర్వీస్ ఉంటుంది, ఫ్రీగా వ్యారంటీ, ఓకేనా? ఏ ఒక ల్యాప్టాప్ కొన్నా కింద పడ్డా ఏ జరిగినా మీదే బాధ్యత, ఓకేనా? అదైతే గుర్తుపెట్టుకోవచ్చు. వీళ్ళు సర్వీస్ అయితే ఫ్రీ ఇస్తారు. ప్రతి ఒక్కటి అయితే జెన్యూన్ ఉంది ల్యాప్టాప్. ఒకసారి పర్చేజ్ చేయండి, రండి, చూడండి, మీకు నచ్చిన తర్వాత పర్చేజ్ చేయండి.
ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్సెసరీస్ ఉన్నాయి, యాపిల్లో యాక్సెసరీస్ ఉన్నాయి. యాక్సెసరీస్ వచ్చి మన దగ్గర మ్యాజిక్ కీబోర్డ్లు, మ్యాజిక్ మౌస్లు, అలాగే మనకి మ్యాక్ అడాప్టర్స్, మనకి ఏ వాట్స్ కావాలో ఆ వాట్స్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉన్నాయి కదా, ఇది క్యాడీ కింద వస్తుంది అనమాట. ఏదైనా మనకి డైరెక్ట్ మనం యూఎస్బి కనెక్ట్ చేసుకోలేకపోతున్నాం అంటే ఇది కనెక్ట్ చేసుకుని యూఎస్బి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మనం. లైక్ పెన్ డ్రైవ్, ఏదైనా బాక్స్కి సంబంధించి అవి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ కీబోర్డ్లో వచ్చేసి మన దగ్గర ఐమ్యాక్లు కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది డైరెక్ట్ మనం వన్స్ ఛార్జింగ్ కనెక్ట్ చేసుకుని పెట్టి జస్ట్ ఆన్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా మనం ఆన్ చేసుకోవచ్చు. సింపుల్ ఆటోమేటిక్గా అది పాపప్ వస్తుంది. మన దగ్గర ఏంటంటే ఐమ్యాక్లు కూడా మనకి చాలా అవైలబుల్ ఉంటాయి. ఇది చూసుకోవచ్చు. ఇది అయితే మనకి 2015 ఇయర్, ఇది 2015 ఇయర్. ఎక్కువ ఏంటంటే మనకి ఆఫీసుల్లో షోయింగ్ అని మంచి లుక్ కోసమని ఎక్కువ యూస్ చేస్తారు, రాయల్ కోసం ఆఫీసులో మెయింటెనెన్స్ చేస్తారు అనమాట. ప్లస్ వాళ్ళకి వర్క్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. మళ్ళీ చాలా i5 వస్తుంది. ఇది 2015 ఇయర్, 16 GB ర్యామ్ వస్తుంది, 8 GB ర్యామ్ వస్తుంది, అట్లా డిపెండ్స్ అనమాట. ఇప్పుడు లైక్ 8 GB ర్యామ్ 2015 ఉందనుకో, మనం 30,000 నుంచి 35,000 వరకు ప్రొవైడ్ చేస్తాం. విత్ వాళ్ళకి కస్టమర్కి కీబోర్డ్ మౌస్ అనుకో, సేమ్ కాన్ఫిగరేషన్లో 40,000కి మనం విత్ ఒరిజినల్ యాపిల్ కీబోర్డ్, ఒరిజినల్ యాపిల్ మౌస్ రెండు విత్ వైర్లెస్ వస్తాం. బ్లూటూత్ వస్తుంది, వైర్లెస్ వస్తాయి రెండు. మంచి ప్లస్ పాయింట్ అనమాట. ఇది చూసుకోవచ్చు. మీరు ఇది అరౌండ్ మనం ఇప్పుడు కొత్తది కొనాలన్నా మీరు అరౌండ్ మీకు 12,000 దాకా ఉంటుంది. సో ఇది మనం మన కస్టమర్కి నార్మల్గా సేల్ చేస్తే 5,500 అట్లా సేల్ చేస్తాం. రీజనబుల్ ప్రైస్లో ఇస్తాం అన్నమాట. చూసారు కదా, మనకి బెస్ట్ వే ల్యాప్టాప్స్ లో ఇక్కడ మనకి యాక్సెసరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూడండి, ఇది మనకి కనెక్టర్ టైప్ యూజ్ అవుతుంది, అందరికి తెలుసు. చూడండి చిన్నగా. సో ఇది మ్యాజిక్ వైర్లెస్ కీబోర్డ్ చూడండి. సో మనకి ఇలాంటి మ్యాక్ ఉన్న వాళ్ళకి ఏంటంటే సో మనం వైర్లెస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ వచ్చేసి అడాప్టర్స్. సో ఇక్కడ అడాప్టర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎవ్రీ అంటే ప్రతి ఒక్క ఐటమ్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నది, అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, వైర్లెస్ కి సంబంధించిన మనకి అడాప్టర్స్ ఉన్నాయి, వైర్లెస్ కీబోర్డ్స్ ఉన్నాయి, అండ్ యాక్సెసరీస్ కనెక్టర్స్ తరపున యూజ్ చేసుకునేది ఉంది మనకి. సో చూడండి, ఇక్కడ మనం ప్రజెంట్ అయితే ల్యాప్టాప్స్ గురించి అయితే ప్రతి ఒక్కటి మాట్లాడినాం. తర్వాత మనకి వచ్చేసి గ్యాడ్జెట్స్ గురించి మాట్లాడినాం. సో అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఐమ్యాక్. చూడండి, మనకి ఇవి కూడా ప్రజెంట్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి, చాలా మంది ప్రిఫర్ చేస్తారు. సో చూడండి, ఐమ్యాక్ ఇవి కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. మినీ సిపియూలు ఉన్నాయి, బిగ్ సిపియూలు ఉన్నాయి, 15 ఇంచ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి, i3 ల్యాప్టాప్స్ ఉన్నాయి, మనకు i9 దాకా ఉన్నాయి. మ్యాక్ చిన్న ల్యాప్టాప్ మొదలు పెడితే ₹1,00,000 ల్యాప్టాప్ దాకా మనకు ప్రజెంట్ ఇక్కడ ఈ షాప్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా, 10,000 పట్టుకొని మీరు ఇక్కడికి వచ్చినట్టయితే ఒక ల్యాప్టాప్ మీ చేతిలో పట్టుకొని వెళ్ళిపోతారు. మంచి కండిషన్ ల్యాప్టాప్స్ అట్లున్నాయి. సరే, మర్చిపోవద్దు, షాప్ నేమ్ వచ్చేసి బెస్ట్ వే ల్యాప్టాప్స్. ఇది వచ్చేసి అమీర్పేట్ లో ఉంది, హైదరాబాద్ సిటీలో. అండ్ ఒకసారి విజిట్ చేయండి, చూడండి, ల్యాప్టాప్ పర్చేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.